ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 6/3/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతౌ మాఘమాసం కృష్ణపక్ష ఏకాదశి బుధవారం. ఏకాదశి రాత్రి 12:07 వరకు, పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 10:48 వరకు, వర్జ్యం ఈరోజు సాయంత్రం 6:28 నుండి రాత్రి 8:01 వరకు, దుర్ముహూర్తాల ఉదయం 11:48 నుండి 12:36 వరకు, సూర్యోదయం 6:17, సూర్యాస్తమయం 6:08, అమృత గడియలు ఉదయం 6:41 నుండి 7:18 వరకు, రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం, శుభ సమయం ఈరోజు ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు ఉదయ శుభకాలం, మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు శుభకాలం, వ్యతిపాత్ర యోగం ఉదయం 7:51, వరియన్ యోగం తెల్లవారుజామున 5:19, భవ మధ్యాహ్నం 1:32, బాలవ రాత్రి 12:07. ఏకాదశి బుధవారం కాబట్టి ఈరోజు అన్ని కార్యాలకి చాలా అనుకూలం. శ్రీమన్నారాయణమూర్తిని ఉద్దేశించి మాఘమాసంలో చేసి ఈ బహుళ ఏకాదశి చక్కగా ఆచరించి ఆ లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని అందరూ కూడా పొంది ఆ ఉపవాసాన్ని ఈరోజు ఆచరించుకోవాలి. అన్ని విధాలుగా మీకు యోగ్య తులసమాలలో తులసార్చన, స్వామిని దర్శనం చేయడం అన్ని విధాలుగా అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుందనే చెప్పాలి. మకర, కుంభ, మీనరాశి వారికి కూడా అనుకూలంగానే ఉంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈరోజు ఏం చెప్తున్నారో 18వ అధ్యాయంలో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రథిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృత పరిషిణీం భగవతీమష్టాదశాధ్యాయిని అంబా త్వమనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి నిశ్చయం శృణమే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధా సంప్రకీర్తిత. ఓ పురుషశ్రేష్ఠ అర్జున, సన్యాసము, త్యాగము అను 2 విషయాలు కూడా మొదటిది త్యాగమును గురించి నీకు నిశ్చయముగా చెబుతాను విను. అసలు త్యాగం అంటే ఏమిటి, ఎటువంటి వాటిని త్యాగం చేయాలి, ఎటువంటి వాటిని త్యాగం చేయకూడదు, దాని గురించి నీకు తెలియజేస్తారు. త్యాగాల్లో 3 రకాలు ఉన్నాయా, అందులో స్వాతిక త్యాగము, రాజసము, తామసము అనేటువంటి 3 విధాలుగా చెప్పబడి ఉంది అని చెబుతూ ఉన్నారు. ఇంకా మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.